హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే నేను ఒక డిఐవై చేయబోతున్నాను, అది కూడా ఒక బ్రోకెన్ కప్ తోటి. సో మనకి దీనికి కావాల్సింది ఒక కప్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం మనకి జూట్ రోప్ అయితే కావాలి. మనం దీన్ని అటాచ్ చేయడానికి ఫెవిక్రిల్ గ్లూ అయితే కావాలి, ఫ్యాబ్రిక్ గ్లూ. సో నేను ఫస్ట్ అయితే ఒక కప్ తీసుకొని ఆ కప్కి ఫ్యాబ్రిక్ గ్లూని అయితే కంప్లీట్గా అప్లై చేసేస్తున్నాను. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా ఈ గ్లూని అయితే అప్లై చేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే దీన్ని మీరు బ్రష్ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకు ఆ టైంకి అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే నా ఫింగర్ని యూజ్ చేసి నేను గ్లూని అయితే కంప్లీట్గా అప్లై చేసేసాను. సో ఇలా అప్లై చేసేసిన తర్వాత మనమైతే రోప్ని అయితే కంప్లీట్గా దాన్ని కవర్ చేసుకోవడానికి యూజ్ చేయాలన్నమాట. సో ఇలా ఒక ఎండ్ని తీసుకొని ఈ ఎండ్ని నేను టైట్గా హోల్డ్ చేసి దాన్ని కప్కి కంప్లీట్ ఒక రొటేషన్ అయితే కంప్లీట్ చేశాను. ఇలాగా మీరు మొత్తం కప్ని ఈ రోప్ తోటే మనం ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక అండ్ ఇలాంటివి ఇంకా నేర్చుకోవాలనుకున్నా, లేదంటే ఎంబ్రాయిడరీ కానీ పెయింటింగ్ కానీ ఏదైనా కూడా నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మనం దీన్ని అయితే ఇలా కంప్లీట్గా ఫిల్ చేసుకుంటున్నాము. సో ఇంకా ఇలాంటి డిఐవైస్ లేదంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, వాట్ ఎవర్ ద థింగ్ మీరు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను అబౌట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అండ్ దట్ టు లో ప్రైస్లో మనం ఎలా అయితే డెకరేటివ్ ఐటమ్స్ చేసుకోవాలి, లేదంటే అబౌట్ ద డ్రెస్సింగ్, ఇలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ నేను మీకు నేర్పించాలని అనుకుంటున్నాను. సో నేను మీకు నేర్పించాలి అంటే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీరైతే నా ఛానల్కి నా వీడియోస్కి లైక్ చేయాలి. సో ఇలా చేయటం వల్ల నేను ఇంకా బెటర్గా నేను మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఒక హోప్లా ఉంటుంది. సో యూ విల్ అండర్స్టాండ్ దట్. ఇలాగ అయితే నేను ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయితే కవర్ చేసేసుకున్నాను. ఇలా ఒక హాఫ్ కవర్ చేసేసుకున్న తర్వాత అండ్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎక్కడ కూడా లూజ్ రానియకుండా టైట్గా అయితే దీన్ని రోప్ని చుట్టుకోవాలి. సో ఇలా చుట్టుకున్న రోప్ని మీకు ఎక్కడైనా లూజ్ వచ్చినట్టు అనిపించినా కూడా దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు గ్యాప్ వచ్చిన దగ్గర మళ్ళీ మనం కావాలనుకుంటే దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. మనకు అది ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా కంప్లీట్గా టాప్ వరకు మనం ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ దీన్ని కట్ చేసుకోవాలి. ఈ రోప్ని కట్ చేసుకొని గ్లూతో అయితే అటాచ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం జనరల్గా బట్టలుకి యూస్ చేస్తాం కదా క్లిప్స్, అలాంటి ఒక క్లిప్ని తీసుకొని మీరు దాన్ని టాప్ ఎండ్లో మీరు దాన్ని గమ్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత కూడా మీరు దాన్ని పెట్టుకోవచ్చు. మీ దగ్గర గ్లూగన్ కనుక ఉంటే మీరు ఆ గ్లూగన్ యూస్ చేసుకొని కూడా మీరు దీన్ని అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే ఆ కప్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది కదా, దాన్ని అయితే నేను ఇలా పిస్తా షెల్స్ తోటి అయితే కవర్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర కనుక రఫ్ పేపర్ ఉంటే దాంతో కూడా మీరు దాన్ని ఆ ఎండ్స్ని మీరు సాఫ్టెన్ చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ దానికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, సెకండ్ దానికి అంత పర్ఫెక్ట్గా సరిపోలేదు కాబట్టి నేను నాకు దానికి సెట్ అయ్యే సైజుని నేను చూసి నేను సెలెక్ట్ చేసి దాన్ని అయితే నేను పెడుతున్నాను. అదే మీరు కనుక రఫ్ పేపర్ తీసుకొని కంప్లీట్గా సాఫ్ట్ చేసేసుకుంటే అసలు మీకు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా అయిపోయిన దాన్ని మనం ఈ పైన థ్రెడ్స్ రాకుండా ఉండడానికి, డస్ట్ ఏం పైకి వెళ్ళకుండా ఉండడం గురించి అని చెప్పేసి దాన్ని సీల్ చేసేసేయడానికి నేనైతే గమ్ యూస్ చేస్తున్నాను. సో మనం కంప్లీట్గా కప్ అంతా కూడా ఇలా గమ్తో కవర్ చేసేసుకోవాలి. వన్స్ ఇది కవర్ చేసేసుకున్న తర్వాత దీనికైతే కొంచెం టైం ఇవ్వాలి డ్రై అవ్వడానికి. సో డ్రై అయిపోయిన తర్వాత నేనైతే నా దగ్గర కుందన్స్ ఉన్నాయి, లీఫ్ షేప్ కుందన్స్ ఉన్నాయి. దాంతో 3 పెటల్ ఫ్లవర్స్ కింద అయితే నేనైతే దాన్ని డెకరేట్ చేశాను. సో ఇలా డెకరేషన్ నేను వచ్చేటప్పటికి ర్యాండమ్గా తీసుకొని నేనైతే చేయడం జరిగింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత నా దగ్గర అయితే కొన్ని ప్లాస్టిక్ లీవ్స్ అయితే ఉన్నాయి.
సో ఇంట్లో అన్నెసెసరీగా ఉన్నాయి కాబట్టి నేను వాటిని కూడా యూజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో దాన్ని నేను ఇప్పుడు దీంట్లో ఫిల్ చేసి నేనైతే దీన్ని ఇలా డెకరేట్ చేశాను. సో మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.